ఒక మనిషి మొదటిగా పాపం చేయాలంటే ఫస్ట్ ఆ పాపానికి ప్రేరేపించేది కన్ను. అందుకే సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాల్లో కన్ను ప్రధానమైందనమాట. కళ్ళు లేకపోతే వాడు ఏం చేయలేడు. నువ్వు ఏ వస్తువును చూసినా, ఏ మనిషిని చూసినా, దేని వైపు చూసినా మొదట ఇష్టపడేది కన్నే. మా నాన్న వాళ్ళ తాత అంటే మా జేజ్ తాత ఒక తత్వం పాడేవాడంట. మా నాన్న చెప్తుండేవాడు ఏమనంటే, వన్నెకెక్కిన తోట లోపల కన్నెలిద్దరు పూలు గోయగా, వన్నె ఎరుకల వాడు చూసి కన్ను సైగలు చేసి పిలువగా, కొన్న చాటున పోయి నిలిచేరి. మా నాన్న అడిగిందంటే, ఎందుకు తాత ఏంటి ఇది పాడతావేంటి నువ్వు, దీని అర్థం ఏంటని మా నాన్న అడిగితే, వన్నెకెక్కిన తోట లోపల కన్నెలిద్దరు పూలు గోయగా. వన్నెకెక్కిన తోట అంటే మన శరీరం అయ్యా, కన్నెలిద్దరు అంటే మన రెండు కళ్ళు. మన శరీరంలో మొదట పాపం చేసేది కళ్ళే అని చెప్పిండంట. వన్నె ఎలుకల వాడు చూసి కన్ను సైగలు చేసి పిలవగంటే మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ ఏదైతే ఉందో అది నువ్వు చేసే తప్పు అని చెప్తా ఉంటుందంట. మనం ఏ పనిలోకి వెళ్ళినా కానీ అది తప్పు రైట్ అనేది మన మనసు చెప్తా ఉంటుంది. చేయొద్దని చెప్పినా కానీ మన మనసు మాట మనమేనో, మన మనసు మనల్ని దేవుని వైపు తీసుకెళ్లాలనుకుంటుంది, కానీ మన శరీరం దాన్ని సహకరించదు. మన మనసు మన అడుగులు దేవుని వైపు వేయాలని చూపిస్తూ ఉంటుంది, కానీ మన శరీరం దాన్ని సహకరించదు. మన మనసు దేవుని ఆజ్ఞల వైపు నడవాలని చూపిస్తుంటుంది, కానీ మన శరీరం మన దానికి సహకరించదు. మన మనసు ప్రార్థన చేయాలని చెప్తూ ఉంటుంది, కానీ మన శరీరం దాన్ని సహకరించదు. మన మనసు దేవుని ఆజ్ఞలు గైకొనాలని చెప్తుంటుంది, కానీ మన శరీరం దానిని సహకరించదు. అందుకే దేవుడు అంటున్నాడు, నేత్రాశను శరీరాశను జీవడంబాన్ని వదిలిపెట్టాలి.